హీరోకు ఏసీపీ క్లియర్ గా ఇద్దరు చనిపోయిండ్రు, మీరు దయచేసి వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని. సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరు నాకు వర్క్ అసలు నాకు కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. మా మావాడు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవులో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, దయచేసి ఖాళీ చేయండి అంటే సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. ఈ 3 క్లిప్స్ చూసారు కదా, ఈ క్లిప్సే కాదు మొత్తం ఈ ఇష్యూ కూడా ఇలానే కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు. ఈ ఇష్యూ మీద ఎవరెవరు ఏం చెప్పారో మెయిన్ పాయింట్స్ క్లియర్ గా చెప్తా, పూర్తి వరకు చూడండి. దీంతో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక లైక్ వేసుకుని స్టార్ట్ చేద్దామిగా. ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఆయన ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే, అల్లు అర్జున్ వాళ్ళు మూవీ చూడడానికి థియేటర్ కి రావడానికి అప్లికేషన్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు దాన్ని తిరస్కరించారంట. ఈ థియేటర్ దగ్గర సెక్యూరిటీ ఇవ్వలేమని పోలీసు వాళ్ళు చెప్పారని రేవంత్ రెడ్డి గారు అన్నారు. పోలీసు వాళ్ళు వద్దు అన్నాక కూడా తిరస్కరించిన తర్వాత కూడా హీరో థియేటర్ దగ్గరికి వచ్చాడు అని అన్నారు. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏం మాట్లాడారంటే, జస్ట్ కారులోంచి సైలెంట్ గా వచ్చి మూవీ చూసి వెళ్లిపోయింటే ఇంత ఇబ్బంది జరిగేది కాదేమో అని ఆయన అన్నారు. ఎక్స్ రోడ్ చౌరస్తా కన్నా ముందు నుంచే సన్ రూఫ్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ రావడం వలన చుట్టుముట్టు ఉన్న వేరే థియేటర్ జనాలు కూడా మొత్తం ఇక్కడికే వచ్చేశారు. అభిమానులు ఎక్కువగా రావటం వలన తొక్కిసలాట జరిగింది. పోలీసులు ఆ క్రౌడ్ ని జరిపితే అక్కడ తల్లి కొడుకు స్పృహ కోల్పోయి పడి ఉన్నారు. పోలీసు వాళ్ళు కాపాడడానికి ట్రై చేశారు. ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే ఆ తల్లి చనిపోయింది అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన థర్డ్ పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే అల్లు అర్జున్ కేసీబీ క్లియర్ గా బయట ఒకరు చనిపోయారు, బయట క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, మీరు దయచేసి వెళ్లిపోండి అని చెప్పాడంట. దానికి అల్లు అర్జున్ లేదు నిన్ను సినిమా అయిపోయే వరకు ఇలాగే కూర్చుంటా అని పోలీసులతో చెప్పాడంట. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని. ఆ తర్వాత పై ఆఫీసర్ డీజీపీ వచ్చి అల్లు అర్జున్ తో బయట ఒకరు చనిపోయారు, మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే అని బలవంతంగా కారు ఎక్కించారంట. ఒక తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకు మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్లిపోండి అని పంపిస్తే మళ్ళీ సన్ రూఫ్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ వెళ్లిపోయారు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. తర్వాత రేవంత్ గారు మాట్లాడిన ఫోర్త్ పాయింట్ ఏంటంటే, చనిపోయిన 11వ రోజు వరకు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కూడా ఆ కుటుంబాన్ని ఆ పిల్లాన్ని పరామర్శించడానికి రాలేదు. ఇది ఏ రకమైన మానవత్వం అని సీఎం గారు అన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ని కలిసిన సినీ పరిశ్రమ వాళ్ళకి ఒక క్వశ్చన్ వేశాడు. ఒక రోజు జైల్లో ఉండి వస్తే అతన్ని కలవడానికి అందరూ వచ్చారు కదా, అతనికి కాలు పోయిందా, కన్ను పోయిందా, చేతి పోయిందా, ఏమయ్యింది, హాస్పిటల్లో ఉన్న పిల్లాన్ని చూడడానికి కలవడానికి ఒక్కరు కూడా ఎందుకు రాలేదు అని రేవంత్ గారు అన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, నేను థియేటర్ కి పర్మిషన్ లేకుండా వెళ్లిపోయాను అనేది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. థియేటర్ పర్మిషన్ ఇచ్చింది అనుకునే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక కూడా అక్కడ అంత పోలీస్ వాళ్ళు క్రౌడ్ ని క్లియర్ చేస్తున్నారు. అలా క్లియర్ చేస్తూ ముందుకు రమ్మంటుంటే పర్మిషన్ ఉందనుకుని అక్కడికి ముందుకు వెళ్ళాం అని అల్లు అర్జున్ అన్నాడు. తర్వాత సెకండ్ పాయింట్ ఏం మాట్లాడారంటే, నేను రోడ్ షో ఏమీ చేయలేదు, ఫ్యాన్స్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వలన కారు అక్కడే ఆగిపోయింది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నేను కనిపిస్తే తప్ప వాళ్ళు ముందుకు కదిలేలా లేరు, అందుకే నేను సన్ రూఫ్ నుంచి బయటికి వచ్చి చేతులు ఊపుతూ ముందుకు వెళ్ళాడని చెప్పాను అల్లు అర్జున్ అన్నాడు. తర్వాత అల్లు అర్జున్ చెప్పిన థర్డ్ పాయింట్ ఏంటంటే, పోలీసు వాళ్ళు ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పలేదు, నా మేనేజరే వచ్చి బయట క్రౌడ్ ఎక్కువగా ఉన్నారంట వెళ్ళిపోదాం అని చెప్పాడు. అప్పుడు సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి బయటికి వెళ్ళిపోయాని అల్లు అర్జున్ చెప్పాడు. అల్లు అర్జున్ మాట్లాడిన ఫోర్త్ పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ కి థియేటర్ కి వెళ్లి వచ్చిన నెక్స్ట్ డే తెలిసిందంట ఒక లేడీ చనిపోయిందని, బాబు హాస్పిటల్లో ఉన్నాడని. నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, తల్లిదండ్రులు పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు. అప్పుడు అల్లు అర్జున్ షాక్ అయ్యి తన మనిషి బన్నీ వాసును హాస్పిటల్ కి పంపి నేను కొద్దిసేపటి తర్వాత వస్తానన్నాడంట. బన్నీ వాసు అక్కడికి వెళ్లి, సారీ మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ గందరగోళంగా ఉంది, మీరు మళ్ళీ వస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పాడు. బన్నీ వాసు కొద్దిసేపటి తర్వాత, సార్ మీ మీద కేసు వేశారు, లీగల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదని చెప్పాడంట. అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు అని అంటున్న వారికి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చాడు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చనిపోతేనే వెళ్లి పరామర్శించిన వాడిని ఆ సొంత ఫ్యాన్స్ చనిపోతే వెళ్లకుండా ఎలా ఉంటా, లీగల్ గా నేను వెళ్ళకూడదు కాబట్టి పోలేకపోయా కాబట్టి ఆ తర్వాత వీడియో పెట్టాను అని అల్లు అర్జున్ అన్నాడు. ఆ తర్వాత ఆ కుటుంబం దగ్గరికి మా నాన్న అల్లు అరవింద్ గారిని పంపించా అని అన్నాడు. ఇవి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మెయిన్ పాయింట్స్. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఫస్ట్ ఏసీపీ ఆఫీసర్ దీని గురించి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లి చెప్దాం అనుకున్నారంట. కానీ అల్లు అర్జున్ మేనేజర్ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళనివ్వలేదంట. ఫస్ట్ మాకు చెప్పండి, మేము అల్లు అర్జున్ కు చెప్తామన్నారంట. బయట ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు స్లో కోల్పోయాడు అని పోలీసులు అల్లు అర్జున్ మేనేజర్ కి చెప్పారంట. అలా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అల్లు అర్జున్ చెప్పడానికి వెళ్ళలేదంట. ఆ తర్వాత డీజీపీ సార్ చెప్పాడని ఏసీపీ గారు డైరెక్ట్ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లి, ఇక్కడ ఒక లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్లాం, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే, అల్లు అర్జున్ నేను సినిమా చూసిన తర్వాతే వెళ్తా అని అన్నాడంట. దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే, నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. అప్పుడు ఏసీపీ గారు డీజీపీ సార్కి చెప్పి ఇద్దరు కలిసి లోపలికి వచ్చి 10-15 నిమిషాలు టైం ఇచ్చి ఆ తర్వాత అల్లు అర్జున్ బయటికి తీసుకెళ్లారంట. ఇది అండి మొత్తం మ్యాటర్. సీఎం గారు ఏం మాట్లాడారో, అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారో, పోలీస్ వాళ్ళు ఏం మాట్లాడారో మొత్తం క్లియర్ గా మెయిన్ పాయింట్స్ అన్ని చెప్పేసా. ఇప్పుడు వీరిలో ఎవరు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. అలాగే కష్టపడి వీడియో చేసా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.